ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మాట్లాడు మాట, మరి నీవు దేవుని యొక్క బలియాగము, మరి దేవుని యొక్క ప్రేమ, తన ప్రియకుమారుడు యొక్క బలియాగము, మరి పునరుద్ధరణ, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, దేవుని ప్రేమను తెలుసుకున్నాక, మారుమనసు పొందుకొని, పశ్చాత్తాపము పొందుకొని, మరి బ్యాప్టిజం పొందుకొని, మరి నిలవబడి ఉన్నావా? ఏది నీ సాక్ష్యం? మరి దేవుని కొరకు, ఇంతగా నన్ను ప్రేమించిన దేవుని కొరకు నేను ఏం చేయాలి? మరి పరిశుద్ధాత్మను అనుగ్రహించి నేను నడిపించుటకు ఇష్టం కలిగి ఉన్న దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావా? దేవునితో సహవాసం ఎలాగూ చేయాలి? నువ్వు దేవునితో సహవాసం చేయబడినప్పుడు మరి ఎర్లీ మార్నింగ్ లేచి నీ మొదటి స్థానంను దేవునికి ఇస్తావు. దేవుని వాక్యం చదువుటకు నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎర్లీగా లెగవాలి. మరి 4 కానీ 5 కానీ నువ్వు లెగవాలి. లేచి మరి దేవుని సన్నిధిలో మరి దేవుని గణపరచాలి. ఒక మంచి కీర్తన, పాటలు నేర్చుకోవాలి. నీకు పాటలు పాడటం రాదా? రోజు ఒక పాట, నీకు ఇష్టమైన పాట నువ్వు తీసుకొని రోజు పాడాలి. రోజు ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధిలో కూర్చొని నీ పనులను స్టార్ట్ చేయకముందు, డైలీ రొటీన్, మరి లోక సంబంధమైన విషయంలో వెళ్ళకముందు దేవుని సన్నిధిలో కూర్చొని పాట పాడాలి. నువ్వు ఒక పాట పాడాలి, దేవుని గణపరచాలి పూర్ణ హృదయంతో, ఆత్మతో. మరి రహస్యమందు చూస్తున్నాడు నీ దేవుడు. ఆయన స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు చంటి పిల్ల నోటిలో నుంచి స్తోత్రము సిద్ధింప చేస్తాడంట. మరి నువ్వు నూతన సృష్టి కదా, యేసుక్రీస్తులో నువ్వు నూతనంగా రక్షింపబడ్డావా? మరి హిందూస్ మరి వేరే మరి దేవుని తెలియని ఒక జీవితం నుంచి దేవుని తెలుసుకున్నప్పుడు నువ్వు చంటి పిల్లవన్నమాట దేవుని దృష్టిలో. మరి చంటి పిల్లలు మరి దేవుని యొక్క స్తుతి గీతంలో పాడాలని ఆయన కోరుచున్నారు. నీకు రాకపోతే నువ్వు స్టార్ట్ చేయి. ఒక చిన్న నీకు ఇష్టమైన సాంగ్ని తీసుకొని రోజు పాడాలి. డైలీ యూ నీడ్ టు ప్రాక్టీస్. దేవునితో సహవాసం రోజు కావాలి. ఓన్లీ ఆదివారం కాదు, రోజు దేవుని సన్నిధిలో ఎప్పుడంటే అప్పుడు కాదు. మొదటి గడియ, రోజులో మొదటి గడియ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్. మరి ఆ విధంగా నువ్వు దేవుని సన్నిధిలోకి రావాలి. మరి దేవుని రోజు ఒక కీర్తనతో, ఒక పాటతో నువ్వు గణపరచాలన్నమాట. సో దేవుడు నీకు ఏ విధంగా పరిశుద్ధాత్మలో నువ్వు ఏ విధమైన పాట విన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, నీకు ఇష్టమైన పాటలు రోజు ఒక పాట దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు పాడాలి. తర్వాత వాక్యం చదవాలి. నువ్వు చదవటం అంటే చదివేసేసి వెళ్ళిపోవటం కాదు. దేవుని వాక్యం బైబిల్ స్టడీగా చేయాలి. నువ్వు బైబిల్ స్టడీగా ఎలా చేయాలి? నేను ఈ చాప్టర్ మరి ఓల్డ్ టెస్టామెంట్ బిగిన్ చేసుకో. ఆ చాప్టర్కి సంబంధించిన మరి బైబిల్ స్టడీ టూల్స్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఎండ్యూరింగ్ వర్డ్ అని వర్స్ బై వర్స్ కామెంటరీ నువ్వు చదవాలి. మరి నువ్వు ఏదైనా పని చేసుకునేటప్పుడు రేపొద్దున ఈ చాప్టర్ నేను బైబిల్ స్టడీ చేద్దాం అనుకున్నప్పుడు వినొచ్చు. యూట్యూబ్లో మంచి వాళ్ళది, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేయర్ చేసుకొని నీకు ఇష్టమైన వాళ్ళు బైబిల్ స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళవి వింటావు. సో ఈ డే అంతా నువ్వు ఆ కామెంటరీ చదవటం ఏదో ఒక టైంలో నీకున్నప్పుడు, మరి ఎర్లీ మార్నింగ్ నీవు మరి ఆ చాప్టర్ పట్టుకొని చదువుతూ మరి బైబిల్ స్టడీ చేయాలి. సో థర్డ్ వచ్చేసి నువ్వు ప్రేయర్ చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక దేని కొరకు ప్రార్థన చేయాలి? ఎడతెగక నీకు ఏదైనా నీడ్ కావాలంటే, నీకు జాబ్ కావాలన్నప్పుడు ఏ విధంగా డే అండ్ నైట్ ప్రభువా అని ఎట్లాగా పెనుగులాడతావు, పోరాడతావు, ఆ విధముగా మన దేశం యొక్క భవిష్యత్తు కొరకు, మన దేశము దేవుని రాజ్యంలో ఉండాలని, రక్షణల కొరకును ప్రాధేయపడాలి. పర్సిక్యూటెడ్ సైన్స్, పర్సిక్యూటెడ్ చర్చ్ గురించి భారం కలిగి ప్రార్థన చేయాలి. మరి వరల్డ్లో జరుగుతున్న ప్రతి ఇష్యూ, వార్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, మర్డర్స్ కానీ, కిడ్నాప్లు కానీ, ఈ కీడుకు సంబంధించిన విషయములన్నీ జరగకుండా మరి దేవుని దగ్గరికి మరి నీ భారమును బట్టి, ఆ రోజు నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించు భారమును బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క భారం అది. దేవుని యొక్క కన్నులు లోకమంతా సంచరిస్తున్నాయి ఆయన సహాయం చేయడానికి, బలపరచడానికి.
కానీ ప్రార్థన లేకపోతే ఆయన చేయలేడనమాట. సో, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అనేకులను విడిపిస్తాడు, అనేకులకు సహాయం చేస్తాడు, అనేకమైన కీడులను కొట్టివేస్తాడు, సాతాను కార్యాలను లయపరుస్తాడు. సో, నువ్వు ఆ జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలోకొచ్చి, దేవుని భారమును తీసుకొని ప్రార్థించుటకు నిలవబడాలి. నిన్ను యాజకత్వంలోకి పిలిచి ఉన్నాడు. నిన్ను ఇంకా సజీవుల లెక్కలో మరి దేవుని ఎరిగిన వాడుగా దేవుని యొక్క జ్ఞానమును అనుగ్రహించి పరిశుద్ధతలోకి తీసుకొని వచ్చి పరిశుద్ధ వస్త్రములు అలంకరించి ఉన్నది ఎందుకు? దేవుని యొక్క భారములు నువ్వు తీసుకొని ప్రార్థించడానికి, యేసుక్రీస్తు కార్యములో చూడడానికి, దేవుని కార్యముల్లో ప్రయాసపడటానికి. సో అందుకని నువ్వు ఖచ్చితముగా ఎడతెగక ప్రార్థన చేసేవాడిగా, సమయము దొరికిన కలది నీవు దేవుని పాదముల దగ్గర విశ్వాసంతో పోరాడేవాడిగా, నీ జాబ్ కోసం నువ్వు ఎలా ప్రార్థిస్తావో, నీ బిడ్డల కోసం, నీ బిడ్డలు ఏదైనా కీడుకి గురైనప్పుడు, వాళ్ళ యాక్సిడెంట్ గురైనప్పుడు నువ్వు ఏ విధముగా భారముతో దివారాత్రులు ప్రార్థిస్తావో, అలాగే ఏదో ఒక భారము తీసుకొని డైలీ నువ్వు ప్రార్థన చేయాలి, బాగా చేయాలి. సో అది ఒక పరిచర్య, ప్రార్థనా పరిచర్య. సో ఆ విధముగా ప్రార్థన యోధుడుగా దేవుని యొక్క భారములో ఏ రోజుకి ఆ రోజు మరి నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆ విధముగా దేవుణ్ణి ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఎల్లప్పుడూ ఒక చిన్న గ్రూప్లో నువ్వు పార్ట్గా ఉండాలన్నమాట. నీ ఫ్రెండ్స్, నీకు మంచి ఫ్రెండ్స్ని, దేవుళ్ళో ఉన్న సహవాసం, ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ తీసుకొని డైలీ వాళ్ళతో జాయిన్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ కోసం, వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ ఇష్యూస్ కోసం నువ్వు పోరాడేవాడిగా ఉండాలి. సో అలాగ ఒక చిన్న గ్రూప్లో పార్ట్గా ఉండాలి నువ్వు, ఇద్దరు ముగ్గురు. సో వీళ్ళు పర్సనల్ వాళ్ళు అనమాట. నీకు బాగా పర్సనల్గా నీ ఫ్యామిలీ కోసం వాళ్ళు చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ కోసం నువ్వు చేయాలి. సో ఆ విధముగా నీవు దేవులో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆ విధంగా దేవుని బిడ్డలకి నువ్వు నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితం వేరే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలి. నిన్ను బట్టి ఎంకరేజ్ చేయబడాలి. వాళ్ళు ఆ చిన్న గ్రూప్లో ఉన్న నీకు అనుగ్రహించిన బిడ్డలు నిన్ను బట్టి వాళ్ళు ఎంకరేజ్ అవ్వాలి. నీ ప్రార్థనలు బట్టి వారు దీవింపబడాలి. నీ ప్రార్థనలు బట్టి వారికి ఉన్న సాతాను కాడికట్లు తొలగించబడాలి. నీ సాక్ష్యం బట్టి, నీ మాదిరిని బట్టి వారు లేవనెత్తబడాలి. సో అట్లాగా ప్రతి దినము ఈ కార్యముల్లో నువ్వు ఉండాలి. ఇవి యేసుక్రీస్తు కార్యములు. ఇవి ఎవ్రీడే డైలీ ఉండాలి. సో ఈ విధముగా నువ్వు కొనసాగుతున్నావా? మరి వీటన్నిటిలో నుంచి కొనసాగుతూ ఉన్నప్పుడు మరి ఇవాంజలిజం కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి నీకు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మను బట్టి, ఆ ధైర్యమును బట్టి మరి నీ దగ్గరికి డే టు డే లైఫ్లో మరి ఎవరైతే చీకట్లో ఉన్నవారో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు తెలిసిన వాళ్ళలో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. చీకట్లో ఉన్న ప్రజలు, మరి అంటే దేవుని తెలియని బిడ్డలు నీ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే ఒక బైబిల్ నీ దగ్గర హ్యాండీకి పెట్టుకోవటం, ట్రాక్ పెట్టుకోవటం, నీ సాక్ష్యం పెట్టుకొని వాళ్ళకి ఇవ్వటం. సో ఇలాగా మన జీవితములను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు జీవించాలని, ఆయన క్రీస్తు పరిమళ వాసనలు మన జీవితంలో వెదజల్లబడాలని, యేసుక్రీస్తు ప్రభువారికి సాక్ష్యంగా ఎక్కడ నిలబడితే అక్కడ ఉండాలని ఆయన మనల్ని కోరుచున్నాడు. సో ఎప్పుడైతే కార్యముల్లో ఉంటావో పాపంలో పడడానికి చాలా పాదము తొట్టిల్లకుండా నీ పరిశుద్ధాత్మ కాపాడుతూ ఉంటాడు. నీవు గనక ఈ సహవాసంలో దేవుని కార్యంలో లేకపోతే వెంటనే సాతాను ట్రాప్లో చిక్కుకుపోతావు, శోధనలో పడిపోతావు. అందుకని శోధనలోనికి పడిపోకుండా ఉన్న మార్గాలు ఇవన్నమాట. అది దేవుని కార్యంలో అలేక ఉండాలి. నువ్వు అలేక మేలు చేసేవాడిగా ఉండాలి. అప్పుడు శోధనలో ప్రవేశించకుండా దేవుడు నీ పాదంని తట్టిస్తాడు. కీడులోకి పడకుండా ఆయన అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. అలాగే నిన్ను సేఫ్గా, పరిశుద్ధంగా, పరిపూర్ణంగా, యథార్థంగా మరి నిన్ను నిలవబెడతాడు. నిన్ను సంపూర్ణనిగా చేస్తాడు. నీ జీవితంలో నుంచి ఫలభరితమైన జీవితం నీకు అనుగ్రహిస్తాడు. సో ఆ విధముగా దేవుని చేతిలో నువ్వు వాడబడతావు, దేవుని చేతిలో సిద్ధపరుస్తాడు. సో ఇలాగ నువ్వు వాక్యం నేర్చుకొని, ఇలాగ ప్రార్థనాత్మతో నింపబడినప్పుడు, ఇలాగ నీ పర్సనల్ జీవితం ఇలాగ ఉన్నప్పుడు
అందరి ముందుకు తీసుకొని వెళ్తాడు. నేషన్స్ ముందుకు తీసుకొని వెళ్తాడు. రాజుల ముందుకు తీసుకొని వెళ్ళి అప్పుడు నీ సాక్ష్యాన్ని చూపిస్తాడనమాట. సో, ఆ విధంగా దేవుడు నీ జీవితాన్ని మలచాలనుకుంటున్నాడు. ఆ విధంగా దేవుని చేతుల్లో నీవు ఒక మట్టి పాత్రవి, పడిపోయిన మట్టి పాత్ర, పగిలిపోయిన పాత్ర దేవుని చేతిలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన కట్టి మరి అందరికీ చూపించాడు. ఎక్కడ పెడతాడు అంటే కొండపైన ఉన్న పట్టణం అందరికీ కనపడేటట్లు, మరి ఆ విధముగా వెలుగు అందరికీ తెలిసేటట్లు నీ జీవితాన్ని సాక్ష్యముగా చేసి నువ్వు చనిపోయిన తర్వాత కూడా మరి తరతరములకు సంతోష కారణముగా, శాశ్వత కాలమునకు శోభతిశయముగా నీ జీవితాన్ని ఆయన చేతిలో మలుచుతాడు. మరి నీ సమయం నువ్వు ఎక్కడ పెడుతున్నావు? మరి దేవుని కార్యములలో ఉన్నావా? మరి అలైక దేవుని కార్యములు చేయుటకు ప్రయాసపడుతున్నావా? యేసుక్రీస్తు సైనికుని వలె మరి నువ్వు పోరాడుచున్నావా? మరి మనకు అనుగ్రహించిన పరుగు పందెంలో ఓపికగా ఉన్నావా? నియమము ప్రకారం పరిగెత్తుచున్నావా? బహుమానం పొందినట్లుగా గురివైపుకు పరిగెత్తుచున్నావా? మరి వ్యవసాయకుడు నిరీక్షించినట్లు మరి ఆ అక్షయ కిరీటములు, ఆ జీవ కిరీటములు పొందుకొనుటకు మరి నువ్వు మంచి పోరాటం పోరాడేవారిగా, మరి హార్డ్ వర్కింగ్, ప్రయాసంతో కూడిన దేవుని యొక్క కార్యములు జరిగించుచున్నావా? ఆ దేవుని కార్యములు అలైక ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని కార్యములలో ఉంటావో సాతాను పారిపోతుంది, అది నీ దగ్గరకు కూడా ఉండదు. దేవుని సన్నిధితో నింపబడుతున్నావు, సాతాను నీ పాదములకు చితుకు త్రొక్కింపబడుతుంది. ఆ విధముగా నువ్వు జయించు వీరుడిగా దేవుడు నిలవబడతాడు. అనేకుల్ని మరి నీ ద్వారా ఆశీర్వదింపబడతారు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక.